వీకెండ్ ఎక్కడ పోవాలని ఆలోచిస్తున్నారా? అయితే 2 డేస్‌కి ప్లాన్ చెప్తా రెడీ అయిపోండి. హైదరాబాద్ నుండి 350 కిలోమీటర్స్ దూరంలో కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ అని ఒక ప్లేస్ ఉంది. పేరులోనే ఉంది ఎలిఫెంట్ పార్క్. సో, ఇక్కడ మనం ఎలిఫెంట్స్‌ని చూడొచ్చు, ఫుడ్ తినబెట్టొచ్చు, పక్కన కేర్ టేకర్స్ ఉంటే ముట్టుకోవచ్చు కూడా. సో, ఇక్కడికి పోనీకి ఓన్ వెహికల్ ఉంటే చాలా బెస్ట్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనే ఆలోచన ఉంటే ఏదన్నా సినిమా చూసి బిర్యానీ తిని ఇంటికెళ్ళిపోయి మండే రోజు ఆఫీస్‌కి పో. దీని అర్థం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంత దారుణంగా ఉంటదని. ఇక్కడికి ఆఫ్టర్‌నూన్ 12 లోపు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడే మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎలిఫెంట్స్ ఫుడ్ తినేసి 2కి అట్లా మళ్ళా ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఫారెస్ట్ లోపలికి పోయినాయనుకో నెక్స్ట్ డే వరకు చూడలేం. ఒకటే రోజు వెళ్లి రావచ్చు. కానీ కొంచెం కష్టం. అందుకే 2 డేస్ పెట్టుకోండి. వరంగల్ లేదా కాళేశ్వరంలో బ్రేక్ తీసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఫుడ్. మంచిగా ఫుడ్ ప్యాక్ చేసుకోండి. లేదా అక్కడికి పోయిన తర్వాత కుక్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి ఫుడ్ దొరకదు. ఏం కాదా అని వచ్చిండ్రా సచ్చినట్టే ఇంకా. ఇక్కడ క్యాంప్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎలిఫెంట్ కేర్ టేకర్స్‌కి ఒక మాట చెప్పండి. ఈ ప్లేస్ మొత్తం డీప్ ఫారెస్ట్ కాబట్టి ఒకటికి 10 సార్లు ఆలోచించి స్టే చేయండి. ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నేచర్ అన్నా, ఎలిఫెంట్స్ అన్నా ఇష్టం ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తా. ట్రస్ట్ మీ యూ విల్ లవ్ దిస్. ఇంకా లొకేషన్ డీటెయిల్స్ అంటారా? గూగుల్ మ్యాప్స్‌లోకి పోయి కమలాపూర్ ఎలిఫెంట్ క్యాంప్ అని కొడితే పిన్ పాయింట్ చూపిస్తది. లేదు నువ్వే చెప్పు అనంటే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడుగు. అండ్ ఈ ఎలిఫెంట్స్ ఇక్కడ ఎందుకొచ్చినాయి అనే డౌట్ వచ్చిందా? నాకు గూడా వచ్చింది. ఆ స్టోరీ లాంగ్ వీడియో నుంచి కట్ చేసి ఇక్కడ పెడుతున్నా. చూడండి. అండ్ కుదిరితే యూట్యూబ్‌లో లాంగ్ వీడియో ఉంటది. అది ఈడ చూసి లైక్ కొట్టండి. అసలు ఈ ఎలిఫెంట్ బ్యాక్ స్టోరీ ఏంటిదని చెప్పి నేను అక్కడ ఉన్న ఆ కేర్ టేకర్స్ ఉంటారు కదా! వాళ్ళని అడిగిన. వాళ్ళు చెప్పింది ఏందంటే బ్రిటిష్ రూలింగ్ అప్పుడు అడవిలో ఈ ఎలిఫెంట్స్ తోటి వర్క్ చేపిస్తుండనమాట. అంటే ఈ చెట్లు కట్ చేసిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి షిఫ్ట్ చేస్తారు కదా! అట్లాంటి పనులు చేపించేవాళ్ళంట. ఎప్పుడైతే యానిమల్ యాక్ట్ వచ్చిందో అప్పటి నుండి వీటికి ఫ్రీడమ్ వచ్చేసింది ఇంకా. తర్వాత ఇంకా ఈ ఎలిఫెంట్స్ ని చూసుకోవడానికి గవర్నమెంట్ నుండి ఒక టీమ్ ఫామ్ అయ్యి డైలీ 2:00 అట్లా తినిపించేసి ఇంకా అడవిలోకి వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఈ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ ఫుడ్ పెట్టి మళ్ళీ పంపించేస్తారు. సో ఈ సైకిల్ అట్లా డైలీ రిపీట్ అవుతా ఉంటది. ఇది కమలాపూర్ ఎలిఫెంట్ క్యాంప్ యొక్క స్టోరీ. తెలుసా ఎలిఫెంట్స్ ని ఇంత దగ్గర నుండి చూస్తున్నా కాదు తినిపిస్తున్నా కూడా. బనానాస్ నేను తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న ఈ కేర్ టేకర్స్ అన్న వాళ్ళు ఇచ్చిండ్రు. కానీ భయ్యా ఏ మాటకా మాట అది తొండంతో నన్ను ఏడ కొడుతుందన్న భయమే ఎక్కువ ఉండే. ఈ చిన్న ఎలిఫెంట్ ఆగమాగం చేస్తుంది. ఒక ప్లేస్ లో ఉండి తింటలే. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ బోర్డ్స్ పైన కనిపిస్తుంది వాటి నేమ్స్ అండ్ డివోబీ అనమాట. డైలీ ఎవరి ప్లేస్ కి వాళ్ళు వచ్చేస్తారంట. వచ్చి వీటి కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ తిని మళ్ళీ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాయి.